ప్రియమైన దేవుని సంగప దేవుని బట్లారా, దేవాది దేవుడు గడిచిన మే నెలంతా కాచి కాపాడి ఈ నూతనమైన నెల జూన్ నెలలో ప్రవేశపెట్టినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల కూడా దేవుడు మనల్ని కాచి కాపాడలాగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవాది దేవుడు ఈ నెలకై ఏర్పాటు చేసిన వాక్య భాగం ఏమనగా, చూడండి, కీర్తనల గ్రంథము, దావీదు కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నాకు వెలుగును రక్షకుడై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. ఇక్కడ చూడండి, యెహోవా వెలుగై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, యెహోవా వెలుగై ఉన్నాడు. చూడండి, ఇక్కడ వెలుగు అనగా దేవుడు, అంటే యెహోవా వెలుగు. ఆ వెలుగే వాక్య రూపంలో మన ముందుకు వచ్చి ఉన్నది. చీకటిలో దారి కనబడదు. దారి కనపడకోకుండా చీకటిలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పాపం అనే చీకటిని తొలగించడానికి ఆయన కుమారుడు వాక్యం అనే వెలుగు రూపంలో రావటం అనేది జరిగింది. ఎప్పుడైతే తన కుమారుడు ఈ లోకానికి వచ్చాడో, అప్పుడు చీకటి అంధకారంలో పడి ఉన్న ఈ లోకము దేవుని వెలుగులోకి రావటం అనేది మనము చూస్తాం. ఇక్కడ చూడండి, అదేవిధంగా రక్షకుడై ఉన్నాడు. యెహోవా వెలుగే కాదు, రక్షకుడై ఉన్నాడు. పాపంలో ఉన్న ప్రతి వాడిని రక్షించుటకు యెహోవా ఏమైనాడు? రక్షకుడై ఉన్నాడు. మనకు రక్షణ ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. కుమారుడు పొందిన దెబ్బల చేత మనకు రక్షణ కలుగుతుంది. అందుకు మనము భయపడవద్దు. నేను ఎవరికి భయపడతాను? మనుషులకా, లేదంటే దేవునికా? మనం దేవునికి భయపడాలి తప్ప మనుషులకు కాదు, లోక ఆశలకు కాదు, దెయ్యాలు భూతాలు కాదు. చాలామంది ఈ లోకంలో దెయ్యాలు భూతాలకు ఎక్కువ భయపడుతూ ఉంటారు. ఆ దెయ్యం ఉంది, ఏ దెయ్యం ఉంది, అర్ధరాత్రి బయటకు వెళ్తే ఆ కాలు సోకితే ఏ కాలు సోకిద్దని భయపడుతూ ఉంటారు. మనం భయపడాల్సింది మనుషులను చూసి కాదు, ఆత్మలను చూసి కాదు, దేవుడిని చూసి మనము భయపడేవారంగా ఉండాలి. నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతు. చూడండి, అక్కడ ఆయనే నా ప్రాణము, యెహోవా ఆయనే నా ప్రాణము. యెహోవా ప్రాణము మనలో ఉంది కనుక మనము దేనికి భయపడకూడదు. ఈ నెల అంతా మనము భయంతో లేకోకుండా, అంటే ఇప్పుడు కాబట్టి వచ్చే సంవత్సరం కానివ్వండి, బతికినంత కాలము దేవునికే భయపడాలి తప్ప మనిషికి కాదు, అధికారులు కాదు, పోలీసులకు కాదు, అదేవిధంగా దెయ్యాలకు కాదు, భూతాలకు కాదు. మనము ఎవరికి భయపడాలి అంటే దేవుడికి భయపడాలి. దేవుడి యందు భయం కలిగి జీవించాలి అనేది ఈ వాక్య యొక్క ఉద్దేశం ఉన్నది. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి అయిన దేవా, నీకే స్తుతులు బేలాకెడియా అయ్యా, గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ జూన్ నెల మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకే స్తోత్రాలు. అయ్యా, ఈ నెలంతా మమ్మల్ని కాచి కాపాడండి. అయ్యా, రావడం నెలలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాచి కాపాడమని వేడుకొంటున్నాం. అయ్యా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య రీతిగా అయ్యా, మేము నీకు తప్ప ఇంకెవరికి భయపడకోకుండా అయ్యా, లోకంలో ఉన్న మనుషులకు కానీ, అయ్యా లోకంలో ఉన్న ఆత్మలకు కానీ, అయ్యా అధికారులకు కానీ, పోలీస్ యంత్రాంగానికి కానీ, అయ్యా అదేవిధంగా అయ్యా దెయ్యాలకు కానీ, భూతాలకు కానీ అయ్యా మేము భయపడకోకుండా అయ్యా నీ ప్రేమకై అయ్యా నీ ప్రేమను సాధించడానికి అయ్యా
మీ యందు నేను భయపత్తులు కలిగి జీవించలాగిన మీ కృపను తెచ్చేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవాతి దేవుడు మిమ్మల్ని, ఈ కుటుంబాన్ని, ఈ వాక్యం విన్న ప్రతి వ్యక్తిని దేవాతి దేవుడు దీవించును కాక. ఆమేన్.